మార్చి 31లోపు అన్నదాతల అకౌంట్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటివరకు 3 ఎకరాలలోపు ఉన్న రైతులకు నిధులు జమ చేసింది. ఇకపై మిగతా వారికి అందజేస్తామని సీఎం వెల్లడించారు. కాగా తొలుత ఎకరం వరకు ఉన్న 17 లక్షల మందికి 557.54 కోట్లు, 2 ఎకరాల వరకు ఉన్న 13.23 లక్షల మందికి 1130.29 కోట్లు, 3 ఎకరాల వరకు ఉన్న 9.56 లక్షల మందికి 1238.98 కోట్లు ఖాతాల్లో వేశారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేసేటప్పుడు భూ సమస్యలు, కోర్టుల్లో పెండింగ్లో ఉన్న వాటి వివరాలను తప్పనిసరిగా పేర్కొనాలని హైడ్రా సూచించింది. ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినట్లయితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. వ్యక్తిగత వివాదాలు పరిష్కరించబోమని స్పష్టం చేసింది. ప్రభుత్వ భూముల అక్రమ కబ్జాలపై మాత్రమే ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపింది. అయితే పార్కులు, రహదారులు, ప్రజా అవసరాలు ఉద్దేశించి పలు లేఅవుట్లలో కేటాయించిన స్థలాలను అక్కడి కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులే కబ్జా చేస్తున్నారని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైడ్రా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వైర్ పాపయ్య ఫిర్యాదులు స్వీకరించారు. మహాశివరాత్రి రోజు పూజకు ఉపయోగించే సామగ్రిని బొట్టు పెట్టుకున్న వారి దగ్గరే కొనాలని భక్తులకు ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. శివభక్తులు పూలు, కొబ్బరికాయ లాంటి పూజా సామగ్రిని హిందువుల దగ్గరే కొనాలి. మనం పవిత్రంగా ఉన్న అమ్మవారు సరిగ్గా ఉన్నారో లేదో చూసుకోవాలి. కొంతమంది వారం 10 రోజులు కూడా స్నానం చేయరు. మీరు ఎక్కడ కొంటారనేది మీ ఇష్టం, కానీ బాధ్యతగా చెప్తున్నా అంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. సినీ నటి మాధవీలతపై అనంతపురం జిల్లా తాడిపత్రిలో కేసు నమోదైంది. డిసెంబర్ 31న తాడిపత్రి జేసీ పార్కులో నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకలపై మాధవీలత చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కమలమ్మ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి పట్టణ సీఐ సాయి ప్రసాద్ తెలిపారు. మాధవీలత వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించి ఆపై ఆమెకు సారీ చెప్పిన విషయం కూడా తెలిసిందే. ఎస్ఎల్బీసీ టనెల్లో చిక్కుకున్న ప్రాజెక్ట్ మేనేజర్ ఫోన్ రింగ్ అయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఘటన జరిగిన రోజు ఆయన తన భార్యకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలిసింది. దీంతో మేము ఆయనకు ఫోన్ చేయగా మొదట రింగ్ అయి తర్వాత స్విచ్ ఆఫ్ అయింది. సైబర్ సెక్యూరిటీ సహాయంతో ఫోన్ ట్రేస్ చేస్తున్నాం అని వివరించారు. 13.5 కిలోమీటర్ల వరకు ఉన్న మట్టి బురద ఇప్పుడు 11 కిలోమీటర్ల వరకు వచ్చింది. ఈ 5 ఏళ్లలో వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు. ఇది గుర్తుపెట్టుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజెప్పారు. 11 సీట్లు ఉన్న వైసీపీకి ఆ హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు. జనసేన కంటే 1 సీటు ఎక్కువ వచ్చినా ప్రతిపక్ష హోదా వచ్చేదన్నారు. ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీ వెళ్లాలంటూ ఎద్దేవా చేశారు. హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తాం, లేకపోతే ప్రసంగాలను అడ్డుకుంటామన్న సరైన పద్ధతి కాదని చెప్పారు. 11 సీట్లు వచ్చినంత మాత్రాన జగన్కి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరా అని చెప్పేసి వైసీపీ నేత రోజా ప్రశ్నించారు. ఇస్తే అసెంబ్లీలో ప్రశ్నిస్తారని భయమా అని ఆమె నిలదీశారు. అసెంబ్లీలో 2వ అతిపెద్ద పార్టీగా జనసేన ఉండగా వైసీపీకి ఎలా ప్రతిపక్ష హోదా ఇస్తారని పవన్ అంటున్నారు. మరి అలాంటప్పుడు పవన్ కి దమ్ముంటే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలి, ప్రతిపక్ష నేత పదవి తీసుకుని బాబుబాయ్ పోరాడాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రంతో ముగిసింది. అసెంబ్లీ ఎలక్షన్స్ ని తలపించేలా నెల రోజుల నుంచి జోరుగా ప్రచారం సాగింది. కాంగ్రెస్ అభ్యర్థుల తరపున సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. మహిళా ఆరోగ్యం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆర్వి కర్జన్ ఐఏఎస్ తెలిపారు. సోమాజిగఢ్లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన ఆయన ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ విమి బీచారా, ప్రముఖ సీనియర్ నటి డాక్టర్ సాయి కామాక్షి భాస్కర్ల, రామలక్ష్మితో కలిసి ఎల్లో రిబ్బన్, 10K, 5K, 3K రన్ టీషర్ట్స్, పోస్టర్, మెడల్స్ ను ఆవిష్కరించారు. మార్చి 2న నెక్లెస్ రోడ్లో రన్ నిర్వహించనున్నారు. నల్గొండ జిల్లా దామరజర్ల మండలం బొత్తలపాలెంలో 500 నకిలీ నోట్ల కట్టలు కలకలం రేపాయి. నార్కట్పల్లి అద్దంకి రోడ్డు వెంట ఉన్న ఓ పొలంలో 20 లక్షల ఫేక్ కరెన్సీ కట్టలను రైతులు గుర్తించి కొన్నింటిని తీసుకెళ్లారు. ఆ నోట్లపై చిల్డ్రన్ బ్యాంక్స్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉంది. స్థానిక సీఐ వీరబాబు ఘటనా స్థలానికి చేరుకొని మిగతా నోట్ల కట్టలను సీజ్ చేశారు. వీటిని ముద్రించడం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది నుంచి 10th మార్కుల విధానం మారనుంది. ఇప్పటికే అమల్లో ఉన్న గ్రేడింగ్ విధానాన్ని ఎత్తివేయగా ఆ స్థానంలో దేన్ని అమలు చేయాలనే దానిపై విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మార్కులను బట్టి పాస్, ఫెయిల్ అని ఇవ్వాలా, లేక ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ కేటగిరీలో ఇవ్వాలా అని నిన్నటి సమావేశంలో చర్చించారు. అయితే ఎటు క్లారిటీ రాకపోవడంతో త్వరలో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. ఫైబర్నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అలాగే టీడీపీకి పార్టీ పదవులకు కూడా వదులుకున్నట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతారని ప్రకటించారు. కాగా ఫైబర్నెట్ ఎండీ ఐఏఎస్ దినేష్ కుమార్ అవినీతికి పాల్పడ్డారని జీవీ రెడ్డి ఆరోపించారు. దీనిపై జీవీ రెడ్డిని సీఎం చంద్రబాబు మందలించినట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్ గడువును న్యాయస్థానం 14 రోజులు పొడిగించింది. రిమాండ్ ముగియడంతో జైలు నుంచే వర్చువల్గా ఆయన్ను మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపరిచారు. మరోవైపు పటపట పోలీసులు విజయవాడ జైలుకు వెళ్లి వంశీని 3 రోజుల కస్టడీకి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా వంశీని పోలీసులు ప్రశ్నించనున్నారు. అన్నమయ్య జిల్లా గుండాలకోటలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఏనుగుల దాడిలో 3 భక్తులు మరణించారు. రేపు శివరాత్రి సందర్భంగా 30 మంది భక్తులు గుండాలకోట శివాలయంలో జరిగే జాగరణకు వెళ్తుండగా ఏనుగులు తొక్కి చంపాయి. ఈ ఘటనలో 3 ప్రాణాలు ఒలపగా 2 పరిస్థితి విషమంగా ఉంది. మృతులు వైకోట వాసులుగా తెలుస్తుంది. గాయపడ్డ వారిని రైల్వే కోడూరు ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఘటనలో మృతుల కుటుంబాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిహారం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేశారు. క్షతగాత్రులకు సైతం 5 లక్షలు ఇస్తామని పేర్కొన్నారు. పోలీసు వాహనం బోల్తపడిన ఘటన పటాన్చెరు పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పటాన్చెరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 వద్ద పోలీసు వాహనం బోల్తపడింది. దీంతో పోలీసు వాహనంలో ఉన్న 4 సిబ్బందికి
మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కోల్కతా ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలో బంగాళాఖాతంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై 5.1 భూకంప తీవ్రత నమోదైంది. కోల్కతాతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఒడిశాకు 175 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించగా దీని ప్రభావం బంగ్లాదేశ్లోనే కనిపించింది. గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా హైదరాబాద్ మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బయో ఏషియా సదస్సులో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ రాబోతున్నాయని చెప్పారు. నగరానికి సరికొత్త ఆవిష్కరణల కేంద్రంగా మారుస్తామన్నారు. రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 140 ఏళ్ల తర్వాత వచ్చిన మహాకుంభమేళ రేపటితో ముగియనుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రేపు ముగింపు కార్యక్రమాలు జరగనున్నాయి. ఇప్పటివరకు త్రివేణి సంగమంలో 60 కోట్ల మందికి పైగా పుణ్యస్నానం ఆచరించారు. అంటే దేశ జనాభాలో ప్రతి 5 సుమారు 3 మహాకుంభమేళలో భాగమయ్యారు. పీఎం మోదీ సహా రాజకీయ, సినీ, క్రీడా తదితర రంగాలకు చెందిన ప్రముఖులు, అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాలకు చెందిన భక్తులు తరలివచ్చారు. యూపీలో హిజాబ్ కలకలం రేపింది. బౌన్సర్లు 10వ తరగతి పరీక్షా కేంద్రంలో వెరిఫికేషన్ కోసం హిజాబ్ తొలగించాలని 10 మంది విద్యార్థులు అందుకు నిరాకరించారు. అంతటితో ఆగకుండా పరీక్ష రాయకుండా ఇంటికి వెళ్లిపోయారు. హిజాబ్లో అనుమతిస్తేనే పరీక్షలకు పంపుతామని విద్యార్థుల తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. మరోవైపు ఫేస్ వెరిఫికేషన్ కోసం తాము హిజాబ్ తీయమని కోరినట్లు కాలేజీ సిబ్బంది వెల్లడించారు. వ్లాదిమిర్ పుతిన్ నియంతగా భావించట్లేదని ట్రంప్ అన్నారు. సరిగ్గా ప్రయత్నిస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం త్వరలోనే ముగుస్తుందన్నారు. వైట్ హౌస్ లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్తో భేటీ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. శాంతి ఒప్పందం అనేది ఉక్రెయిన్ కు నష్టం చేసేలా ఉండకూడదని మెక్రాన్ తెలిపారు. గత వారం జెలెన్స్కీ పుతిన్ నియంత అని విమర్శించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీపై ఆసీస్ మాజీ ప్లేయర్ ప్యాంటింగ్ పొగడ్తల వర్షం కురిపించారు. వన్డే ఫార్మాట్ లో విరాట్ కన్నా ఉత్తమ బ్యాటర్ని తాను చూడలేదన్నారు. ఆయనలో పరుగుల దాహం ఉన్నంత వరకు ఫిట్ గానే ఉంటారన్నారు. వన్డేల్లో సచిన్ అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేస్తారని అభిప్రాయపడ్డారు. పాక్తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ 51వ ఓడిఐ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.